మీకొక్కరికి ఎలా వర్కౌట్ అవుతుంది కిషన్ రెడ్డి గారు నీతి నిజాయితీ అంటే చాలా మందికి కావట్లేదు కాబట్టి అడుగుతున్నాను. అంటే నాకు వేరే ధ్యాస ఉండదండి. నాకు పార్టీ, ప్రజలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు ప్రజలు, మిగతా పార్టీ కార్యక్రమాలు. నాకు వేరే ఇంకా అనేక రకాల మిగతా వ్యాపారాలు రకరకాల అందరికీ ఉంటాయి. నాకు సంబంధించినంత వరకు పనిచేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాను. నేను చేయను. నాకు కాంట్రాక్టులు కానీ ఇతర వర్క్స్ కానీ నేను ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తి అయిపోయింది శాసనసభ్యుడిగా. నా దగ్గర అనేక మంది బిల్డర్స్ ఉంటారు. లేక నేను ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే సుమారు 400 కోట్ల రూపాయల పని చేయించాను. సబ్ స్టేషన్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ కేబుల్స్ కావచ్చు. లేకపోతే ఒక బిల్డర్ కానీ ఒక కాంట్రాక్టర్ని కానీ ఇంతవరకు నేను చూసిన పాపాన పోలే. ఎవరైనా వచ్చి నాకు వచ్చేదాన్ని శుభాకాంక్షలు ఎప్పుడని చెప్పడమే తప్ప నేను ఏ బిల్డర్ దగ్గర పోవడము, ఏ బిల్డర్ని పిలిపించుకోవడము, ఏ బిల్డర్ దగ్గర 10 పైసలు తీసుకోవడము నా కోసం కాదు, పార్టీ కోసం కూడా అడగను. ఇంతవరకు నేను 13 సంవత్సరాలుగా మా కాన్స్టిట్యున్సీలో పార్టీ కార్యక్రమాలకు కానీ, ప్రజా కార్యక్రమాలకు కానీ, లేకపోతే టెంపుల్ నిర్మాణం కోసం కానీ, ఇతరత్ర కానీ ఒక నయా పైసా కూడా ఎవరితోనో డొనేషన్ తీసుకోలేదు. కావాలని మా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఆ రకంగా డొనేషన్ కూడా అడగలేదు. లంచాలు పక్క కట్టండి. ఆ రకంగా నేను మా కాన్స్టిట్యున్సీ సంబంధించిన వరకు ఒక నిష్ఠతో పనిచేస్తా ఉన్నాను. ఏమంటారు ప్రధానమంత్రి మోదీ గారు మీ మంచితనాన్ని ఆయన గమనించుంటారు కదా. ఈ పార్టీ వారు ప్రధానమంత్రి కాకముందే నేను ఎమ్మెల్యే కాబట్టి వారు నా గురించి, నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, నేను భారతీయ జనతా యువమోర్చా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన మా యువమోర్చాకు ఆల్ ఇండియాలో ఇన్ఛార్జ్ ఉన్నాడు. అదేవిధంగా నేను 94లో అమెరికా పర్యటన చేసినప్పుడు 45 రోజుల పాటు నేను, నరేంద్ర మోడీ గారు, అనంత్ కుమార్ గారు ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు, ముగ్గురం కలిసి 45 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా విదేశీ పర్యటన కూడా చేశాం. పార్టీలో కూడా అనేక సంవత్సరాలు నేను పార్టీ ఆఫీస్లో ఢిల్లీలో ఉన్నప్పుడు సుమారు 11 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళము. కుశభావ్ ఠాకరే గారు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఒక రూమ్లో ఉండేవాడు. నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే రూమ్లో ఉండేవారు. డైనింగ్ టేబుల్ అంతా మాకు ఒకటే. ఆ రకంగా చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి నా గురించి ఆయనకు తెలుసు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది, చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు జిఎస్టీ మీద మొన్న మీరు మాట్లాడారు అనర్గడంగా మన అసెంబ్లీలో, అది అందరినీ ఒప్పించడానికి. సరే, అటువంటి ఒక జాతీయ సిద్ధాంతపరమైన అంశాలు తప్ప ఇప్పుడు ఏదైనా జరిగితే మీరు ఎటు మాట్లాడాలో ఎలా తెలుస్తుంది మీకు? మేము ప్రజల పక్షాన ఉంటాం. ఇక్కడ ఎవరు ఉండరు. లేదు, మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. మీరు భవిష్యత్తులో చూస్తారు కదా. ఎందుకంటే ఇక్కడ ఒక కొత్త రాష్ట్రము, ఒక కొత్త ప్రభుత్వము కాబట్టి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మొత్తం ఈ పార్టీ ద్వారానే మొత్తం తెలంగాణకు నష్టం జరిగిందనో, ఈ పార్టీ ఏం చేయలేదనో అనడం కూడా అంత భావ్యం కాదు.